తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని షాదీ మంజిల్ వద్ద ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో గిరిజనులు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి వందలాదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఏఆర్టీ సంస్థ అధ్యక్షులు బషీర్ శాల్వాలు, పూలమాలలు, గజమాలతో సత్కారాన్ని అందించారు. వాకాడు మండలంలోని పూడిరాయి దొరువు వద్దనున్న సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో జీవనం కోల్పోయిన గిరిజన మత్స్యకారుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం 97 కోట్ల నిధులు కేటాయించడంపై ఏఆర్టీ సంస్థ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు సమస్యలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటె భాస్కర్ రెడ్డి, చెల్లకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, మధు యాదవ్, తూపిల్లి రాధాకృష్ణారెడ్డి, సిద్దపరెడ్డి పోలమ్మ పాల్గొన్నారు. ఓకే కదా మీరు నీట్గా ఫోటో ఓకేనా అన్నా ఓకేనా ఓకే సేవ చేసినటువంటి మన రాధాకృష్ణ రాధాకృష్ణ సంస్కృతి గారిని కూడా సన్మానించవలసిందిగా రషి గారు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి, వేదిక మీద ఉన్న అందరికీ మీ అందరి తరఫున మా ఆది సంఘం అనేది గత సంవత్సరాల క్రితం వాతావరణం మారితే మన జీవితాలు, మన బతుకులు చాలా కష్టం అవుతుంది. ఇందాక సార్ చెప్పినటువంటి బషీర్ గారు చెప్పినటువంటి అంశాలు కానీ మన సార్ మాట్లాడి ఇవన్నీ కూడా అవకాశం వస్తాయి. ఒకటి మాత్రం చెట్ల వల్లే పర్యావరణం పరిరక్షించబడుతుంది అనుకున్నది, కానీ అది కూడా ఒక భాగమే. కనీసం మనం బతికినంత కాలం చాలా సంతోషం. ఈ పదవి అలంకరించిన మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి రావడం దినేష్ రెడ్డి గారిని చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకురావడం సునీల్ కుమార్ గారికి మరొకసారి ఈ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు ప్రాంతం కోస్టల్ బెల్ట్ ప్రాంతం ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ. చెలకూరు మండలం, పాట, వాగాడు 3 ప్రాంతాలు మత్స్యకారులు ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వారితో సునీల్ కుమార్ గారు గోవిందపల్లి పట్టణపాడలో కూడా ఆ రోజు దాదాపు ₹1 కోటి నిధులతో వాళ్ళకి ప్లాట్ఫారం, బీసీకి ప్లాట్ఫారం చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్ఫారం లేక వేటకు పోయేదానికి ఇబ్బందిగా ఉంటే మత్స్యకారులకి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2015-16 ప్రాంతాల్లో వాటికి ప్రారంభోత్సవం చేశాము. వాటికి వాటర్ ఫెసిలిటీ గోవిందపల్లి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి లైన్ లాగి వాళ్ళకి వాటర్ సౌకర్యం కలిగించారు. ఎక్కువ తీర ప్రాంతానికి వీరైనంత వరకు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలకి చాలా మందికి ఆయన సేవలు చేశారు. మరి ఈ కార్యక్రమాలు కూడా వారి సహకారం ఉంటుంది. ముఖ్యంగా సొరకాల గురించి చెప్పారు బషీర్ గారు. సొరకాలు ఇప్పుడు కూడిపోయినాయి. దాని కారణం అక్వా కల్చర్ వచ్చేసింది. ప్రతి దగ్గర అక్వా చేసిన వల్ల ఆ సొరకాలన్నీ పూర్తి చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రాంతం చేయాలంటే చాలా కష్టంగా అయిపోయింది. రోడ్లు డెవలప్మెంట్ అయిపోయినాయి, భూములు కాస్ట్ పెరిగిపోయాయి. అవన్నీ బషీర్ గారికి చాలా అనుభవం ఉంది. 20-30 సంవత్సరాల నుంచి ఆయన ఈ గిరిజనులకు సేవలు చేసి చాలా ప్రాంతాల్లో ఆయన చాలా మందికి సహాయం చేశాడు. మరి ఈరోజు మరి కోట ప్రాంతానికి ఆయన మళ్ళీ
పెద్ద కార్యక్రమం చేపట్టారు. మరి ఈ ప్రాంతం తరఫున బషీర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. ఎమ్మెల్యే గారు మనకి ఈ ప్రాంతం కంటే వేరే అభిమానం, మన ప్రాంతీయులు కూడు తర్వాత కోటే ఆయనకి అది పుట్టినిల్లు, ఇది మెటీరియల్ ఎప్పుడో చెప్పేశాను. సునీల్ కుమార్ గారు బాధ్యత, ఆయన ఈ ప్రాంతం రెండో కూడు తర్వాత కోటేను కాబట్టి వారు తప్పకుండా మనకి ఆ ఎమ్మెల్యే గారి ఆడదండలు, దినేష్ రెడ్డి గారి యొక్క సహకారం మనకు ఉండదని చెప్పేసి బషీర్ గారికి ఈ ప్రాంతం తరఫున మనం చేసుకొని సెలవు తీసుకుంటాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ముఖ్యంగా మైనింగ్ విభాగంలో, పర్యావరణ విభాగంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి ఆ భగవంతుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొని రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇది భగవంతుని వాంఛ సార్. ఆయన ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ఈరోజు మా నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. మన చైర్మన్, మన ఏఆర్టీ సంస్థ అధినేత మన బషీర్ అన్న గారి ద్వారా. బషీర్ అన్న గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడన్నా యానాదుల సంక్షేమానికి ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అంటే నేను ఆ ఫోటోల్లో, ఆ వీడియోల్లో తెల్లటి పట్టతలతో ఒక వ్యక్తి ఉన్నాడా లేడా అని చూస్తా. ప్రతి ప్రోగ్రాంలో 100% ఈ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమై ఉంటారు. ఈ నియోజకవర్గానికి ఈయన చాలా సుపరిచితమైన వ్యక్తి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తా ఉంది. మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ వ్యక్తి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాల ముందు జరిగినటువంటి సునామీ, ఇక్కడ ఏదైతే విధ్వంసం జరిగిందో ఈ కోస్టల్ ప్రాంతంలో, ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన చేతుల మీదుగా నవాపేట నుంచి చాలా వరకు కోస్టల్ ఏరియాల్లో బళ్ళు కానీ అలాగే చాలా ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ఆయన చేతుల మీదుగా జరిగాయి. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో దాదాపు మన ఈ కోస్టల్ ఏరియాలో మన కొత్తపట్నం కానివ్వండి, సిద్ధవరం కానివ్వండి, అలాగే ఈ మైనింగ్ జరిగినటువంటి ఈ కర్లపూడి ఈ ప్రాంతం అన్నింటిలోకెల్లా ఇప్పుడు జగన్మోహన్ అన్న చెప్పి గూడూరు నియోజకవర్గం కోట మండలంలో నిర్వహించిన ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి, దశరథ రామరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఆశీనులైన ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఏఆర్టీ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఎన్జిఓస్కి, అలానే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఏఆర్టీ సంస్థ అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు అణగారిన వర్గాలకి, గిరిజనులకి, మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. నేను కూడా ఎన్నో మంచి విషయాలు ఈ ఎన్జిఓ ఏఆర్టీ సంస్థ చేపడుతున్న ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. గతంలో ఏఆర్టీ సంస్థ ద్వారా అలానే పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ద్వారా మత్స్యకారులు అలానే గిరిజనులకి వలలు కానివ్వండి, పడవలు కానివ్వండి, అలానే జీవన పరిమాణాలు పెరగడానికి అవసరమైన అన్ని వసతులు కల్పించామని చెప్పడం జరిగింది. అలానే పక్క గృహాలు, పాఠశాలలు రీమోడలింగ్ చేయడం కానివ్వండి, అలానే అంగన్వాడీ భవనాలు, అలానే సామాజికంగా అణగారిన వర్గాలు ముందుకు సాగడానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు ఎన్జిఓ చేపట్టడం జరిగింది. గిరిజనుల జీవనోపాధి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చ
తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవకాశం కల్పించినందుకు సభ మీద అతిథులైన పెద్దలకి, అలానే సభ మీద ముందున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని సంస్థల్లో ఇంత నిధులు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి, పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతున్నటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న. ఇంటికి వచ్చి అయ్యా చెప్తున్నాను, ఇక్కడ మీకు మన గూడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని ద్వారా వసూలు చేసినటువంటి సెజ్జంతా దాదాపు 42 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది. జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి, అలాగే అధ్యక్షుల గారిని పిలుస్తున్నాం, పర్యావరణ సంస్థ అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం. ఇతర సహాయ సహకారాలతో మీరు గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, గిరిజనులకి, అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి, దళితులకి ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీకు సోదరులు దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ పనులు మేము చేయగలుగుతామో చెప్పారు. అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన గూడూరు కావడం కూడా చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన నేను సామాన్యమైనటువంటి పదవి కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎవరేం చేయాలన్నా అందరూ ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే. ఎవరైనా కావచ్చు, ఎంత కోడేశ్వరుడైనా కావచ్చు. కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా పెడుతున్నారు ఇక్కడ. ఎప్పుడైనా వెళ్ళి మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించి అక్కడ ఏదన్నా ఇబ్బందికర వాతావరణం అంటే వాటిని సీజ్ చేసే అధికారం కూడా మా దినేష్ రెడ్డి గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క రైల్వే ఫ్యాక్టరీలే కాదు, ఇక్కడ మా గూడూరులో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దానిపై అంతా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పవర్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం సార్. మీకు తెలుసది. కానీ అటువంటి దాన్ని మీకు ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు అబ్బాయి, ఒల్లిపేట అబ్బాయి ఏం చెప్పాడంటే, మా వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదండి చెప్తున్నారు. నాయన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజనులే, మత్స్యకారులే. ఏ నాయకుడు మత్స్యకారుల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి పట్టుకున్న నాయకులు గతంలో లేరు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు కొత్తగా నిన్నటి నుంచి సైట్ ఓపెన్ అయింది. మన వాళ్ళకి ఇల్లు కావాలంటే అందరూ కూడా దాంట్లో ఎంటర్ చేసుకున్నా. మంచి ఇల్లు నాకు తెలిసి 4 లక్షల రూపాయలు ఒక ఇల్లు. ఎంతమ్మా? 4 లక్షలు. మీకు స్థలం లేకపోతే 18 అక్కనాలు అంటే 3 సెంట్లు మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేస్తున్నారని మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి చదువుకున్న యువత మీరు మన గిరిజనులందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇల్లు వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మంచి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి 5 నెలల్లోనే మీకు ఇల్లు అనేది తమాషా విషయం కాదు. అలాగే గత గవర్నమెంట్లో మీకు జాగ్రత్త స్థలం ఇచ్చారు. దాంట్లో మీరు బయట ఉంటే మిగతా మీ బిడ్డలు వాళ్ళందరూ లాభపడాల్సిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు 18 నగరాల స్థలం ఇస్తున్నారు. అంటే 18 నగరాలు అంటే బ్రహ్మాండమైన ఇంటి మీరు కట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లాలో మొత్తం మీద ఎస్టీలు కావాల్సిన తర్వాత మా గూడూరులోనే ఎక్కువ మంది ఉన్నారు. మత్స్యకారులు కూడా అదేవిధంగా మాకు ఉన్నారు. ముఖ్యంగా చాలామంది ఎస్టీలకి రేషన్ కార్డ్స్ లేవు, ఆధార్ కార్డులు లేవు. ఇది ఒక అవకాశం. 2వ తేదీ సైట్ ఓపెన్ అయింది. దయచేసి మన వాళ్ళు తీసుకెళ్ళి రేషన్ కార్డు ఎవరికి లేవో
వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు నమోదు చేయించమని చెప్పి కూడా యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. ఆల్మోస్ట్ మా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కేరళ ప్రాంత గ్రామాల్లో జీవనోపాధి పునర్నిర్మాణానికి, అదేవిధంగా పాఠశాల నిర్మాణం, పక్కా గృహాల నిర్మాణం, అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా అందులో ముఖ్యంగా ఈ ప్రాంత మత్స్యకార సహకార సంఘాలు, అదేవిధంగా గిరిజన మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రభుత్వం ద్వారా జీవనోపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ప్రాంతంలోని 6,754 మంది పిల్లల్ని పాఠశాలలో చేర్పించి వాళ్ళకి విద్యాబుద్ధుల కోసం కృషి చేయడమే కాకుండా వాళ్ళు అయితే ఈ ప్రాంతంలో సార్ ఇప్పుడు పులికాట్ సదస్సు ప్రధాన ముఖద్వారం కూటరాయదరువు మండలం, కూటరాయదరువు పంచాయతీలో నవాపేట దగ్గర జనాలకి ప్రధాన జీవనాధారం. ఈ నియోజకవర్గంలో నుంచి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గం వరకు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఆ ముఖద్వారం కూడిపోవడం ద్వారా ఇటు సముద్రంలో ఉన్న నీళ్లు పులికాట్ సరస్సులోకి, పులికాట్ సరస్సులో ఉండే నీళ్లు సముద్రంలోకి వర్షాలు వచ్చినప్పుడు ఒక జీవ వైవిధ్యం ఉంది. దాంట్లో మడడుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ మడ చెట్ల వల్ల సముద్రంలో ఉండే చేపలు పులికాట్ సరస్సులోకి వచ్చి అక్కడ గుడ్లు పొదిగి వెళ్తుంటాయి. సుమారుగా 1,00,000 మంది పేదలు ఈ పులికాట్ సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేను మిమ్మల్ని మన శాసనసభ్యుల వారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యొక్క సంస్థ ద్వారా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా జిఎన్డిపి నిధులతోనేమి ఆ ప్రాంతంలో మడడువులు ఒకటి పెంచడం, రెండవది జీవనోపాధులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్యకారులు, గిరిజనులు, దళితులు అక్కడ మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈరోజు పులికాట్ సరస్సు ఎడారిలా తయారైపోయింది. వాళ్ళు మన పేదలు ఏంటంటే పంట చేత పట్టుకొని కూలీ పిల్లలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పడ చెట్లు పెంచడమే కాకుండా వాళ్ళకు వలలు, పడవలు ఇలాంటివి ఏర్పాటు చేయడం. రెండవది మీ సంస్థ ద్వారా అక్కడ ఈ మనం ఇక్కడ పచ్చపీటలు విపరీతంగా దొరుకుతాయి సార్. ఈ మడ చెట్లలో మట్కాప్స్ వాటికి విపరీతమైన గిరాకీ ఉంది. దాదాపు సుమారుగా 1,500 రూపాయల దాకా కిలో అమ్ముడుపోతుంది. ఇక్కడ మనకు చెన్నైలో మాత్రమే హ్యాచరీ ఉంది. తమరు దయ ఉంచి ఈ ప్రాంతంలో మన శాసనసభ్యుల వారి ద్వారా, ఈ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఒక హ్యాచరీ ఏర్పాటు చేసి ఎవరైతే ఈ యువకులు ఉన్నారో వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కనుక ఈ పచ్చపీతలు పెంచేటువంటి అవకాశం మనకు కల్పిస్తే వాటిని అమ్ముకొని వాళ్ళ జీవనాధారం మెరుగుపరుచుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ తీర ప్రాంత గ్రామాల్లో రోడ్ యాక్సెస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మౌలిక సదుపాయాల గురించి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ శాఖ ద్వారా అనేక మీ కంపెనీలు ఉంటాయి. ఈ ప్రాంతం ఏంటంటే తీర ప్రాంత గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ అనేక కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్ ఉంది కాబట్టి మీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ మొబైలైజ్ చేసి ఈ తీర ప్రాంతం ప్రాంతంలో ముఖ్యంగా పక్కాయిల నిర్మాణానికి కొంత అవసరం ఉంటుంది. రెండవది వచ్చేసి చాలా మంది ఇళ్ళు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో కట్టించినటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. అవన్నీ పాడైపోయినాయి. అవన్నీ కూడా కొత్తగా నిర్మించడానికి కొంత కాంట్రిబ్యూషన్ అవసరం. ఈ పేదలు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కట్టుకోలేరు కాబట్టి కొంత సిఎస్ఆర్ ఫండ్ కూడా మ్యాచ్ చేసి ఇస్తే ఇక్కడ గృహ నిర్మాణం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఐసిడిఎస్ సెంటర్లు ఉన్నాయి కానీ బిల్డింగ్స్ లేవు సార్. మా సంస్థ ద్వారా 16 బిల్డింగ్స్ కట్టించాం, ఒక 12 స్కూల్స్ కట్టించాం, సామాజిక భవనాలు కట్టించాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి సార్. వాటికి ఈ నిధులను కనుక కేటాయించి చేయాలా. సభ్యుల వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అదృష్టవశాత్తు ఈ జిల్లా విభజన అయిన తర్వాత మనకు ఈ జిల్లాలో తిరుపతి జిల్లాలో ఒక గూడూరు నియోజకవర్గంలో మాత్రమే మైనింగ్ ఉంది సార్. మైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ
ఈ మైనింగ్ యాక్టివిటీస్లో వచ్చేటువంటి రాయల్టీలో 30% నిధులు ఏదైతే ఉన్నాయో అవి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రిలీజ్ చేశారు. ఈ జిల్లాకి 42 కోట్ల రూపాయలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి రావాల్సిన 14 కోట్లు కూడా తిరుపతి జిల్లాకి బదిలీ అవ్వడం జరిగింది. దీంతో 5 కాంపోనెంట్స్ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాని ఆబ్జెక్టివ్లో ఈ బిఎంఎఫ్టీలో ప్రధానంగా ముందు చూడాల్సింది తాగునీటి వసతి. ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఒకప్పుడు అట్లా చలనంలో నీళ్లు తాగేవాళ్ళు. ఈరోజు సెలనిటీ పెరిగిపోయి ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ మీద కాస్త ఆ నిధులతో ఈ తీర ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రెండవది విద్య కోసం ఆ నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాల గురించి డైరెక్ట్ ఇండైరెక్ట్ గ్రామాల గురించి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరితో ఈ ముఖాముఖి సమావేశం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని మీరు మన గౌరవ శాసనసభ్యులు గారు మీరు కృషి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని